మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ షాట్లో మనం నల నీలుల గురించి విందాం. రామాయణంలో నలుడు మరియు నీలుడు ఇద్దరు వానర సైన్యంలో అత్యంత ప్రతిభావంతులైన యోధులు, ఇంజనీర్లు, శిల్పకారులు. వీరు శ్రీవరమునికి సేతు నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు వారి ఆవిర్భావం, పాత్ర, విశిష్టత వివరంగా చూద్దాం. నలుడు ఆవిర్భావం మరియు విశిష్టత. నలుడు విశ్వకర్మని పుత్రుడు. అతడు వానరరాజు సుగ్రీవుడి సైన్యంలో ఒక ప్రధాన యోధుడు. దేవతల ఆజ్ఞతో విశ్వకర్ముడు వానర రూపంలో జన్మించాడు. రాముడి సేవ కోసం నలుడు శిల్పకళ, నిర్మాణ కళల్లో అగ్రగణ్యుడు. లంకపై సేతు నిర్మాణ సమయంలో సముద్రంలో రాళ్లను వేసి తేలేలా చేసిన మాయాజ్ఞానం నలుడివే. ప్రత్యేకత: నలుడు వేసిన రాళ్ళు సముద్రంలో మునిగిపోవు అనే వరం అతనికి లభించింది. అందుకే రాముడు పేరు రాసిన రాళ్ళు నలుడు వేసినప్పుడు సముద్రంలో తేలుతూ సేతుగా మారాయి. నీలుడు ఆవిర్భావం. నీలుడు అగ్నిదేవుని పుత్రుడు. అతడు వానరులలో అత్యంత శక్తివంతుడు, వీరోచితుడు, యుద్ధంలో బలవంతుడు. ఆయన రాక్షసులను సైతం ఎదుర్కొనగల వీరుడు. ప్రత్యేకత ఏమిటంటే చిన్నప్పటి నుంచి దేవాలయాలలో ఉపయోగించే వస్తువులను సముద్రంలో వేసే అలవాటు ఉండేది. అందువల్ల బ్రాహ్మణులు అతనిపై శాపం ఇచ్చారు, నీవు వేసిన ఏ వస్తువు అయినా సముద్రంలో మునిగిపోదు అని. ఈ శాపమే తర్వాత రామసేతు నిర్మాణంలో ఆశీర్వాదంగా మారింది. నీరుడు వేసిన రాళ్ళు కూడా తేలిపోయి సముద్రంపై నిలిచి ఉండేవి. సేతు నిర్మాణంలో వారి పాత్ర. రాముడు సముద్రాన్ని దాటడానికి సేతు నిర్మాణం ఆదేశించినప్పుడు నలుడు మరియు నీరుడు నాయకత్వం వహించారు. వానర సైన్యం రాళ్ళు, కొమ్మలు, పర్వతశిలలను తీసుకువచ్చి నలుడు, నీలులు ఆదేశాల ప్రకారం సముద్రంలో వేసింది. ఇలా రామసేతు అనే మహద్భావమైన నిర్మాణము సృష్టించబడింది. ఇది రామభక్తి, వానర సేవ, దైవ సంకల్పాలకు చిహ్నము. చివరిగా నలుడు శిల్పకారుడు, విశ్వకర్ముని పుత్రుడు. నీలుడు యోధుడు, అగ్ని దేవుని పుత్రుడు. ఇద్దరూ కలిసి రామసేతు నిర్మాణం పూర్తి చేసి రామకార్యానికి అంకితమై యుగ యుగాల పాటు గుర్తుండిపోయే సేవ చేశారు. ఇంత అద్భుతమైన విషయం అందరం తెలుసుకున్నాం కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేసి మన ఛానల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.